హలో, హాయ్. ఏంటంటే విషయం, రోజులు సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఈ ఒక్క నెల అయిపోతే 26 వస్తుంది. ఉం? జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? జీవితంలో ఏదన్నా జరిగిందా అంటే ఇక్కడ కూర్చున్నట్టే ఉంటాను, ఇంట్లో ఉన్నట్టే ఉంటాను. కానీ చాలా జరిగినాయి అన్నమాట. ఎంత జరిగినాయి అంటే మనసుకు బాధ కలిగించేవి 25లో చాలా జరిగినాయి. మనసుకు బాధ కలిగించేవి ఎక్కువ జరిగినాయి. ఒంటరితనం, మనసుకు బాధ కలిగించే విషయాలు, ఏడవటం, అన్నీ చాలా ఎక్కువ జరిగినాయి. కానీ ఆ ఏడుపు, ఆ ఒంటరితనమే మళ్ళీ సంతోషాన్ని ఇచ్చింది. ఎంత హ్యాపీ అంటే అసలు అంత హ్యాపీగా నేను అసలు నవ్వలేక చచ్చిపోయినాను ఫోన్లో. మనసులో బాధ ఉండేప్పుడు కూడా ఫోన్లో జోకులు చూసి నవ్వలేక చచ్చిపోయినాను. అలాగే ఒక ఒంటరితనం, హృదయంలో బాధ, రెండుగా హ్యాపీనెస్ అనమాట. అసలు చాలా మంచి మనుషులా చెడ్డ మనుషులా లేకపోతే ఏంటన్నది మనకు తెలియదు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు, మనకు సంతోషాన్ని రెట్టింపు చేసేవాళ్ళు మన జీవితంలోకి వస్తే అది హ్యాపీయే కదా. నాకు అలా జరిగింది. సంతోషం. నేను మామూలుగానే ఏదైనా జరిగినా కూడా మర్చిపోతాను. ప్రేయర్కి వెళ్తా కదా, చదువుకుంటా, బైబిల్ చదువుకొని ప్రేయర్కి వెళ్తాను. సండే కంపల్సరీగా ప్రేయర్కి వెళ్తా. నాకు ప్రేయర్కి వెళ్తే వచ్చే ఆనందం నేను అసలు చెప్పలేను అనమాట. దేవుని సన్నిధికి వెళ్తే ఎక్కడ మందిరంలోకి వెళ్ళినా, దేవుని కూటాలకి వెళ్ళినా, చర్చికి సండే వెళ్ళినా, నాకెందుకు ప్రార్థన అనే చోట కడుగు పెడితేనే స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉండిద్ది. నిజమే. నాకు ప్రార్థనకి వెళ్ళినంత ఇదిగా ఈ లోకంలో ఏదైనా ట్రై చేస్తే నాకు రాదు, అస్సలు రాదు. ఏదైనా ట్రై చేశానుకో రాదనమాట. ఉచితంగా వచ్చే ఏవి నాకు అసలు రాదు. విలువైనవి అయితే వస్తాయి, ఆశపడ్డానుకో వచ్చేస్తాయి. నాకు ఇప్పుడు బంగారమే కావాలనుకో వచ్చేసిద్ది అది, ఆ బంగారం. అట్లా పెద్ద కోరుకోవాలన్నమాట, చిన్న రావు అసలు నాకు. అందుకని చిన్న కోరుకొని నా ముందు ఉన్నాయి చూసే సంతోషిస్తాను. నాకున్న పరిస్థితులను బట్టి వాటిని మార్చుకొని హ్యాపీగా ఉండటానికి ఇష్టపడతాను నేను. అంతే తప్ప నాకు లేని దాని గురించో లేకపోతే వెనుకున్న దాని గురించో నేను అది చేయలేకపోతున్నానే అని బాధ ఉంటుంది. కానీ మనం ఎదుటి వాళ్ళకి ఏం చేయలేకపోతున్నామే, ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా. నా విషయంలో ఎవరైనా బాధపడ్డారంటే మాత్రం నేను బాధపడతాను, చాలా బాధపడతాయి. కానీ బాధపడినట్టు కనపడను, చాలా బాధపడతాను అన్నమాట. కానీ నేను పుట్టినాక నాకు మా నాన్న ప్రేమ చిన్నప్పుడు ఏమైనా చూసానో నాకు తెలియదు, కానీ మా అమ్మ, మా అన్నయ్య, మా అక్కయ్య ప్రేమ మాత్రం నేను బాగానే పొందాను. ఈ 2025లో అది దూరం అయింది నాకు. వాళ్ళు నన్ను బాగానే చిన్నప్పటి నుంచి బాగానే చూశారు. మా నాన్న నేను శిస్తున్నప్పుడు 5వ తరగతిప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి నన్ను బాగా చూశారు. మా అన్నయ్య, మా అక్క, మా అమ్మ నన్ను బాగా చూశారు.
అంత బాగా చూశారనమాట నన్ను. నాకు పెద్దగా కష్టపడేంతగా బాధపడేంతగా ఏమీ రాలేదు. కానీ నేను మాత్రం నాకు నచ్చింది చేస్తా. మా అమ్మ చెప్పినా చేయను. చిన్నప్పటి నుంచి అంతే. మమ్మీ నాకు నచ్చింది చేస్తా కానీ మా అమ్మ చెప్పింది చేయను నేను అని చేయను మా అమ్మ చెప్పదు. అందుకని నన్ను ప్రేమగానే పెంచారు చిన్నప్పటి నుంచి. నేను చూశాను అన్నయ్య ప్రేమ, అమ్మ ప్రేమ, అక్క ప్రేమ. కానీ అది 2025లో దూరమైంది. దూరమైనా బాధపడలేదు. దేవుడు సొల్యూషన్ చూపిస్తాడులే అనుకున్నా. మర్చిపోలేని మనుషులు జీవితంలోకి వచ్చారనమాట. మర్చిపోలేని మనుషులు, మర్చిపోలేని మేలు చేసి నా జీవితంలోకి వచ్చారు. వాళ్ళు మర్చిపోవడం చాలా కష్టం. అంటే ప్రాణము అన్నంత కాదు, చేసిన మేలుని బట్టి కృతజ్ఞతా భావం అనేది ఉండాలి కదా, అట్లా అనమాట. అందుకని నేను కూడా వాళ్ళకి నాకు చేతనైన హెల్ప్ చేశాను అనమాట. అది దానివల్ల జీవితాంతం మరణించేదాకా ఆ కృతజ్ఞతా భావం అనేది, ఆ యొక్క బంధం అనేది, ఆ ప్రేమ అనేది నిలబడిద్ది అనుకుంటున్నాను. అంటే నేనేదో మా పిల్లల్ని మా భర్తను వదిలేసిపోతే అది జరిగిద్దా అని కాదు. ఉన్నా కూడా ఒక ఒక స్వచ్ఛమైన బంధం, ఒక అనుబంధం అనేది ఉంటుంది కదా మనుషులకి, ఉండదా? అలాంటి బంధం కావాలని నేను కోరుకుంటా. కానీ అట్లా సమాజంలో వ్యతిరేకంగా మాట్లాడుకుని చేయటం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ఒక పని చేసామంటే ఆదర్శంగా ఉండాలి. అది నలుగురు చూసి సంతోషించే విధంగా, నలుగురికి ఉపయోగపడే విధంగా, ఆనందించే విధంగా ఉండాలి. ఇది చేసారు, చాలా మంచిగా తెలివిగా చేసిందే అనుకోవాలన్నమాట. అంతేగాని ఏంటి అలా చేసింది, ఇలా చేసింది, ఈ వయసులో ఏంటది ఇది అట్లా అంటే నాకు ఇష్టం ఉండదు. కానీ గొప్పవారి కోసం కొన్ని కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. కానీ జీజస్ని దాటి రావటం అనేది నా జీవితంలో జరగదు. నాకు జీజస్ ముఖ్యం అన్నమాట. దేవుని నమ్ముకున్నా కదా నేను. అందుకని ఎక్కువ పర్సెంట్ నేను అట్లాగే ఉంటాను. కాకపోతే ఏదైనా చిన్న మేలు చేస్తేనే మనం మర్చిపోలేము కదా ఎవరినైనా. మరి అంత మేలు చేసినప్పుడు ఎట్లా మర్చిపోతాం? అంతే కదా. అంతే, మనకు చేతనైంది మనం చేయాలి కడదాకా. అది కానీ 2025 మాత్రం చాలా బాధని, దుఃఖాన్ని, సంతోషాన్ని ఇచ్చిందనమాట.